హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మంది మిక్స్డ్ వ్లాగ్ అండి. సో 2 days వీడియోస్ అయితే నేను మిక్స్ చేసి ఒకే వ్లాగ్లో యాడ్ చేసేసాను. సో సహస్రం అయితే మార్నింగ్ లేవగానే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంక ఇవాళ పీటీఎం అంటే సహస్రం కోసం మేము 2 months నుంచి వెయిట్ చేస్తున్నామండి. పీటీఎం అయితే ఇంటికి అయితే వచ్చేసాము. సహస్ర పీటీఎం ఇప్పుడు అయిపోయిందండి. 2:30కి వెళ్ళాము, ఇప్పుడు అయిపోయింది. తొందరగా అయిపోతే వచ్చి డాన్స్ క్లాస్కి పంపిద్దామని చూసాను, కానీ లేట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చాను, ఇవాళ డాన్స్ క్లాస్ మిస్ అయిపోయింది. ఇంకా పైకి వచ్చాను బట్టలు తీసుకెళ్దామని చెప్పేసి. అది చెప్పాను కదండి, నేను వాటర్ ఛాలెంజ్ కొన్ని రోజులైతే ఆపుతానండి. చూసారు ఎంత స్వెల్లింగ్ ఉందో. సో డాక్టర్ని కూడా అడిగాను, వద్దండి మీరు ప్రస్తుతానికైతే ఆ వాటర్ తాగొద్దు ఎక్కువ అని అయితే చెప్పారు. సో డాక్టర్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో నేను మళ్ళీ వాటర్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాను. తాగముంది కానీ చిన్నగా కొద్దిగా తాగండి, ఒకసారి తాగేస్తే ఇది ఇక్కడ చేసిన ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అయింది, వద్దని చెప్పారండి. సో మీకు కూడా సారీ చెప్తున్నా అండి. ఎవరైనా మీకు ఓకే అయిపోయి కంటిన్యూ చేస్తుంటే మాత్రం దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయద్దు, కంటిన్యూ చేయండి, చాలా మంచిది. గాలి బాగా వస్తుందండి. ఇక బట్టలు అయితే తీసుకెళ్దామని వచ్చాను. బాబు ఉయ్యాల స్వింగ్ అన్ని ఇక్కడే పెట్టేశాను. ఉయ్యాల షీట్ అన్ని ఇక్కడ ఆఫ్ చేశాను, ఇక్కడే ఆరేసాను. ఉయ్యాలను షీట్ ఇవన్నీ ఇక్కడ ఆరేసాను. ఇవ్వండి మా వాడు ఉయ్యాల. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సహస్రాది అయితే ఇంకా 3 daysలో బర్త్డే ఉంది. తన కోసం అయితే టీషర్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. తనకి జీన్స్ అయితే కొత్తది ఉంది, ఇంకా టీషర్ట్స్ అయితే లేవు, అవైతే తీసుకుందాం అనుకుంటున్నాను అండి. సింపుల్గానే తీసేసుకుంటున్నాను. ఏమైనా కొంచెం మెరిసేవి పార్టీ వేర్ తీసుకుంటుంటే వీళ్ళు ఈ మధ్య ప్రిఫర్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు సాఫ్ట్గా కావాలి అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. సో 2 years నుంచి అయితే నేను బర్త్డేస్ కూడా చాలా సింపుల్గా అయితే తీసేసుకుంటున్నాను. డ్రెస్సెస్ సింపుల్గా తీసుకున్నందుకు నాకైతే చాలా వర్త్ అండి, వేస్ట్ అవ్వట్లేదు. చక్కగా ఎప్పుడు కావాలన్నా అవి అయితే వేసేసుకుంటున్నాను. బట్టలు పైన ఆరేసాను కదండి, మర్చిపోతే మళ్ళీ తడిచిపోతాయి అని చెప్పేసి అవి తీసుకొని కిందకైతే వెళ్తున్నాను. టీత్ అయితే బాగా డిస్టర్బ్ చేస్తుంది, పెయిన్ వస్తుంది. పెయిన్ కిల్లర్స్ అయితే ఇచ్చారు కానీ అది 4-5 years పెయిన్ ఉండట్లేదు, కానీ మళ్ళీ పెయిన్ అయితే వస్తుందండి. మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. వాయిస్ ఓవర్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉందండి ఇవ్వడానికి, బట్ అలానే ఇచ్చేస్తున్నాను. అయ్యి బాబు, ఆ స్టార్ బజార్కి వెళ్తే బిల్డింగ్ దగ్గర గ్యారంటీగా 1 hour పైన పడుతుందండి. అందుకని ఏం తీసుకోకుండా ఇంటికైతే వచ్చేసామంటే దారిలో ఇంకా బట్టల కోసం కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా ఘోరంగా ఉన్నారండి. ఇంకా ఫెస్టివల్ దగ్గరకు వస్తుంది కదా, అసలు ఏం చూడాలి ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. కార్డ్ సెట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఒక్కసారి అంతా రౌండ్ అయితే వేసి వచ్చాను. ఇంకా మన ఆడవాళ్ళకి ఉన్నదే కదా, బట్టల దగ్గరికి వెళ్తే ఒక పట్టాను బయటికి రాం కదా. మా వారికి జనం ఉన్నారు, రేపు వద్దని రా అన్నా కూడా లేదు ఒకసారి చూస్తానని చెప్పి అన్నీ అయితే చూసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఏమి తీసుకోలేదన్నమాట. ఇంక ఇంటికి రాగానే బయటకు తిరిగి వచ్చేసాం కదండి. పాప అమ్మకేమో బాబు దగ్గర సరిపోతుంది. నేనైతే సింపుల్గా మన సిగ్నేచర్ ఉప్మా, వైట్ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే కదా, జస్ట్ సింపుల్గా కాకపోతే వెజిటేబుల్స్ వేసేసి చేసేసాను. ఇంకా దీనికైతే చట్నీ కూడా అవసరం లేదు, ఏదైనా పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని పడుకున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ముందు రోజునైతే ఈ బర్నర్స్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, కడిగేసుకున్నాను, కానీ అంత నీట్గా రాలేదు. మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేయాలండి. అవన్నీ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే సహస్రాకి లంచ్ బాక్స్లకి చాలా సింపుల్గా అయితే చేశానండి. బ్రేక్ఫాస్ట్ అలానే సింపుల్గా చేశాను, లంచ్ కూడా చాలా సింపుల్గా చేశానండి. బ్రేక్ఫాస్ట్ అంటే తను నిన్ననే అడిగింది శాండ్విచ్ కావాలని చెప్పేసి. అంతకుముందు ఎక్కువ చేసేదాన్ని, ఈ మధ్య తగ్గిందండి కుదరక. అంత షెడ్యూల్ అంతా మారిపోయింది కదా, మళ్ళీ నార్మల్ షెడ్యూల్కి అయితే రావడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉన్నానండి. ఇవాళ తనకి లంచ్ బాక్స్ సింపుల్గా ఎందుకు చేశానంటే, రాత్రి అయాన్స్ కొంచెం కడుపు నొప్పితో అయితే కొంచెం ఒక 1/2 hour అయితే వెయిట్ చేయండి. 12:30 ఆ టైంలో ఇంకా మాకు కొంచెం కంగారుగా ఉంటుంది కదా. వాడు ఒక 1/2 hour తర్వాత కొంచెం వాంపాలని అవి వస్తే పడుకున్నాడు. నాకైతే నిద్ర పట్టలేదండి, వాడు కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాడు కదా, నాకైతే డిస్టర్బ్గా ఉందన్నమాట. ఇంకా తనకైతే వెజిటేబుల్ శాండ్విచ్ చేశానండి. వెజిటేబుల్స్, టమోటా, ఆనియన్ అలాగే చీజ్ అన్నీ వేసేసి శాండ్విచ్ అయితే రెడీ చేసేసాను. ఇంకా తనకి పెరుగన్నం కల్పిస్తున్నాను అండి. అన్నం అయితే వండేసుకున్నాను కదా, దాంట్లోకి పెరుగు, కొంచెం మీగడి, పాలు ఇవన్నీ కలిపేసి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపి పెట్టేస్తే మధ్యాహ్నానికి చక్కగా ఫ్రెష్గా తోడుకొని అన్నం అయితే తీయగా కొంచెం తీయదనంగా చాలా బాగుంటుందండి. మా పాపకైతే అలానే ఇష్టం అనమాట. సో తనకైతే అలానే పెరుగన్నం పెట్టించేసాను. ఇదిగోండి శాండ్విచ్ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. మా పిల్లలకి ఈ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకేంటండి, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. నాకు కావాలంటే దీంట్లో నేను పచ్చిమిర్చి పెట్టుకుంటాను. పచ్చిమిర్చి నోటికి పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు మనం తినగలుగుతాం కానీ పిల్లలు కదా, వాళ్ళైతే తెలియరండి. ఇంక తనకైతే ఇట్లా చక్కగా నీట్గా కట్ చేసి ఇచ్చేసాను. మనం చేయడమే కాదండి, పిల్లలకి ప్రజెంటేషన్
ప్రజెంటేషన్ కూడా కొంచెం కొంచెం ఇంపార్టెంట్ అనమాట. నేను దీన్ని ప్రజెంట్ చేయడానికి, ఫోటో తీయడానికి అటు పెట్టి చూడండి నా తిప్పలు. ఎట్లయితే నేను ఒక నిమిషానికి అయితే సెట్ చేసి ఇలా అయితే ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను. వంట అయితే చాలా చిన్నగా చేశానండి. మా వాడిని హాల్లో పడుకోబెట్టుకున్నాను అనమాట. వాడికి రూమ్లో కొంచెం కంఫర్ట్గా లేదో ఏమో, ఇంకా హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టుకున్నాను. హాల్లో పడుకున్న తర్వాత ఫ్రీగానే పడుకున్నాడండి. ఇంకా వాడికి సౌండ్ లేకుండా చిన్నగా చేస్తున్నాను. ఇంకా 6:30 అయింది. సహస్ర కూడా రెడీ అవుతుందండి. తను వచ్చేలోపల నేనైతే తనకి యాజ్ యూజువల్ రోజు షర్ట్స్ ఐరన్ చేస్తాను కదా, అలా అయితే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సహస్రని అయితే స్కూల్కి కిందకైతే వదిలిపెట్టేసి వచ్చేసామండి. ఇంకా మాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మొన్న నేను బాజ్రాలు అంటే సజ్జపిండి నేను పట్టించాను, మిల్లు దగ్గర మీకు చూపించాను కదా, ఆ పిండిలో కొంచెము ఉప్పు, అలాగే జీలకర్ర, కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకున్నామండి. వీటిని మేము తపాల చెక్కలాగా అయితే వేస్తున్నాము. అంటే ఒక తెల్ల తప్పాల్లో వేస్తామండి. పిండి బాగా చక్కగా కలిపేసుకొని, నానవసరం లేదండి, వెంటనే చక్కగా ఇలా ముద్దలు చేసుకొని ఇలా చిన్నగా అత్తేసుకొని గిన్నెలో అయితే వేస్తామండి. అయితే రౌండ్ గిన్నెలో నాకైతే వేయడం రాదండి, కానీ గిన్నెలో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు నాన్ స్టిక్లో వేసిన దానికంటే కూడా ఈ గిన్నెలో వేస్తే భలే ఉంటాయండి. మా అమ్మ వాళ్ళు చేసి నాకు చాలా ఇష్టం. ఇంకందుకని అమ్మని అడిగితే అమ్మ వేసి పెడుతున్నారు. నేను ఎన్నోసార్లు ట్రై చేశానండి. గిన్నెలో వేస్తే నాకు చెయ్యి కాలుతుంది అనమాట. ఆ గిన్నెలో ఒక్కొక్కటి వేసి కాలుస్తాను. ఇంకా ఇవాళ అమ్మ ఉంది కదా, అమ్మాయి చక్కగా ఒక్కసారి 6 వేస్తారండి. భలే చేస్తారనమాట. ఇదే పద్ధతిలో బియ్యం పిండితో, రాగి పిండితో, జొన్న పిండితో కూడా చేస్తామండి. టేస్టీగా చాలా బాగుంటాయి. తెల్ల గిన్నెలో చక్కగా నూనె వేసేసుకొని ఆ నూనె కాగబెట్టుకొని గిన్నె మొత్తం కొంచెం తిప్పుకోవాలండి. అప్పుడే అవి అంటుకోకుండా నీట్గా వస్తాయి. ఇది కొంచెం గిన్నె వేడైన తర్వాత ఈ సజ్జపిండితో వేసుకున్నవి అయితే దాంట్లో అయితే వేసేసారు. చక్కగా కాల్చేసామండి. ఈ తెల్ల గిన్నెలో కాకుండా ఇంకా వేరే గిన్నెలో కూడా వేసి చూపించారు. అయితే ఈ నాన్ స్టిక్లో అలాగే పెనం మీద వేసిన దానికంటే ఇలా గిన్నెలో వేసిన ఇది కూడా ఒకసారి చేసి చూడండి, భలే ఉంటాయండి. టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మేము బియ్యం పిండి కంటే కూడా ఎక్కువ సజ్జపిండి, రాగిపిండి, జొన్న పిండే వాడతామండి. ఇట్లా ఓపెన్ గిన్నెలో కూడా వేసుకొని తెల్ల గిన్నెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా వరుసగా అయితే వేసేస్తున్నాము. మా వారికి అయితే ఫస్ట్ రౌండ్ అవ్వగానే మసాలా కారం వేసి నెయ్యి వేసి మా వారికి అయితే ఇచ్చేసానండి. ఇంకా అందరిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నేనైతే సహస్రాన్ని కూడా శ్రీనికాన్ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే వదిలిపెట్టి మేమైతే షాప్కి అయితే వెళ్ళిపోయామండి. నేనైతే కొన్ని డ్రెస్సులు అయితే కొన్నాను. అవి రేపు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇదండి మన ఇవాళ వ్లాగ్. మన బ్లాగ్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ మా ఓల్డ్ ఏజ్ హోమ్ తరపున